హలో గైస్, ఈరోజు వీడియోలో నేను మీకు బటర్ క్రీమ్తో ఏ విధంగా డిజైన్స్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. నేను ఈ క్రీమ్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను. ఇవైతే నా దగ్గర ఉన్న నాజిల్స్ అనమాట, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు క్రీమ్ నేను ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. నాకైతే ఇక్కడ డిఫరెంట్ పైపింగ్ బ్యాగ్ ఇచ్చారు. సో ముందుగా నేను ఒక పైపింగ్ బ్యాగ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ నాజిల్ వచ్చేసి ఫ్లవర్ పక్కన లీవ్స్ ఉంటాయి కదా, మనం గ్రీన్ కలర్ క్రీమ్ తీసుకుని ఈ విధంగా లీవ్స్ కింద మనం వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసి చూపిస్తున్నాను. తర్వాత నాజిల్ వచ్చేసి మనం మ్యాక్సిమం కేక్స్ పైన ఫ్లవర్స్ ఈ నాజిల్తోనే వేస్తామన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఫ్లవర్ అయితే బాగానే వేసాను అనిపించింది. ఇంకా మీ దగ్గర కలర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కలరే తీసుకున్నాను కాబట్టి నేను అదే కలర్తో మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను. మీ దగ్గర ఉన్న నాజిల్స్ ప్రకారం మీకు ఏమైతే డిజైన్స్ వేయాలి అని అనుకుంటున్నారో ఆ డిజైన్స్ మీరైతే పక్కా వేసేయచ్చు అనమాట. సో నా దగ్గర ఒక డాట్ నాజిల్ ఉంది. ఆ డాట్ నాజిల్తో నేను వై నాట్ హార్ట్ వేయకూడదు అని చెప్పేసి నేను ఇలా హార్ట్ వేయడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇంకా కొంచెం బాగా నేర్చుకోవాలి అని అనిపించింది. సో నేను ఈ డాట్ నాజిల్స్తో ఈ విధంగా హార్ట్స్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ నాజిల్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అనేది నేను ట్రై చేయడం జరిగింది. ఈ నాజిల్ కొంచెం పెద్దగా ఉంది కానీ ఎలా వస్తాయి అని చెప్పేసి నాకు భయం అయితే వేసింది. కానీ తర్వాత ఫ్లవర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట. బాగా నచ్చింది నాకు ఈ నాజిల్. సో అలా నేను 5 to 6 ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. డిజైన్ అయితే బాగా వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను స్పైరల్ నాజిల్ తీసుకున్నాను. వస్తుందా రాదా అని అనిపించింది, కానీ ఓకే. కానీ మధ్య మధ్యలో క్రీమ్ మధ్యలో బబుల్స్లా వచ్చేసాయి, కానీ బాగానే వేసానైతే నాకు అనిపించింది. నాజిల్కి అయితే నెంబర్స్ ఉంటాయి. నేను తీసుకున్న నాజిల్కి అసలు ఏ విధంగా నెంబర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ నేను తీసుకున్న నాజిల్కి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను, ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను తీసుకున్న నాజిల్ వచ్చేసి మనం కేక్ కింద ఎడ్జ్లో వేస్తాం కదా క్రీమ్, ఆ నాజిల్ అనమాట. సో ఆ నాజిల్ని ఈ విధంగా హార్ట్ షేప్లో వేసుకోవడం జరిగింది నేను. ఈ డిజైన్ కూడా బాగా వచ్చింది. మ్యాక్సిమం అందరం కప్ కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో కప్ కేక్స్ పైన ఏ విధంగా డెకరేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను. బాగా అయితే వచ్చింది క్రీమ్. ఈసారి కప్ కేక్స్ రెడీ చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను క్రీమ్తో డెకరేట్ చేసి. ఈ నాజిల్ యూజ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నాజిల్ ఒక డిజైన్ ప్రకారం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి డిజైన్ ఏం వేయాలని ఐడియా ఉంటే కనుక దాని పర్టికులర్ నాజిల్ తీసుకుంటే కనుక మనం కేక్ మీద డెకరేట్ ఈజీగా చేసేయచ్చు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. సో అదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ.